హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యువర్స్ ట్రూలీ స్వాతి. ఈరోజు నా లైఫ్లో జరిగిన యథార్థ సంఘటన మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా చుట్టాలో ఒకరు చనిపోయారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చామన్నమాట. అది సమ్మర్. మేము ఈవినింగ్ వచ్చేసి పైన పడుకునేవారం అనమాట. మేడ మీద పడుకునేవారం. అమ్మ నేను మేడ మీద పడుకున్నాం. డాడీ వచ్చి కింద పట్టి మంచం మీద పడుకున్నారనమాట. అమ్మ నిద్రపోయింది. నేను వచ్చేసి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఫోన్లో వీడియోలు చూస్తూ ఆడుతున్నాను అనమాట. ఒక్కసారిగా పక్కన కొబ్బరి పెచ్చలు ఉన్నాయన్నమాట. అవి సౌండ్ అయ్యాయి. ఏంటి సౌండ్ అయ్యాయి అని చూస్తే ఏం కనిపించలేదు. ఎలకో ఉడత అయ్యి ఉంటుంది అని నేను మళ్ళీ పడుకుని మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఫోన్తో ఆడుతున్నాను అనమాట. ఇంకా సౌండ్ పెరిగిందనమాట. మళ్ళీ లేచి మళ్ళీ చూశాను, ఏం కనిపించలేదు. ఇంకా సౌండ్ అలా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. నేను పట్టించుకోకుండా ఫోన్తో ఆడుతున్నాను అనమాట. ఒక్కసారిగా దబ్బని సౌండ్ వచ్చింది. తులుక్కుపడి దెబ్బకి ఫోన్ పక్కన పడేసి పడుకుంటూ పోయాను అనమాట. కాసేపటికి భయపడుతూనే కాసేపటికి నిద్రపోయాను అనమాట. నిద్రపోగానే ఏదో పెద్ద పీడకలు వచ్చింది నాకు. పీడకలు రాగానే కళ నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తులేదు. చాలా భయంకరంగా వచ్చిందనమాట. ఒక్కసారిగా గట్టిగా అమ్మా అని గట్టిగా అరిచి మా అమ్మని గట్టిగా పట్టేసుకున్నాను అనమాట. ఆరవడమే నేను అన్కాన్షియస్ అయిపోయాను. మా అమ్మ పిలిచిందంట, అమ్మ ఏమైంది అని. చాలాసేపటి తర్వాత వాటర్ అది పట్టిన తర్వాత అప్పుడు కాన్షియస్లోకి వచ్చానంట నేను. అప్పుడు కాన్షియస్లోకి వచ్చిన తర్వాత కిందకి తీసుకుని వచ్చింది మా అమ్మ. నేను మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాను. నేను నిద్రపోయాను అనమాట. సేమ్ ఏదైతే సీన్ పైన నాకు జరిగిందో సేమ్ అదే సీన్ మా అమ్మకు కూడా రిపీట్ అయిందంట కింద. రిపీట్ అయితే మా అమ్మ కూడా భయపడిందంట. భయపడిన తర్వాత మరి నేను భయపడతాను కదా, మళ్ళీ నాకు చెప్తేని నాకేం చెప్పలేదు. మార్నింగ్ లేచిన తర్వాత నాతో చెప్పింది అనమాట, అమ్మా నైట్ నీకు ఏదైతే జరిగిందో నాకు కూడా సేమ్ అదే సీన్ కింద జరిగింది అని చెప్పింది అనమాట. అమ్మో అనుకున్నాను నేను. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తారా గైస్? ఒకవేళ ఫేస్ చేస్తుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని క్రేజీ అండ్ థ్రిల్లింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.